నానా ఏం కావాలి? ఏమ్మా ఏం కావాలి? ఏం కావాలి? ఏం కావాలి? బయదాత ఆకలి అవుతుందా? పోనా ఏం చెప్పు? ఏందమ్మా? నేను రుద్దలేను, పోరా. పొద్దున్నేం పని లేదా? ఎక్కడికట్టా? బయటకు వదలాలంట. కామాక్షి, వెల్కమ్ టు మై ఛానల్ బిఎల్కే తెలుగు వ్లాగ్స్. ఈ వ్లాగ్ అయితే గురువారం రోజు వ్లాగ్ అండి. ఇది మార్నింగ్ అయితే చూపెట్టాను కదా, నేను నిద్ర లేసేసరికి మా బుడ్డగాడైతే ఒకవేళ నేను లేట్ అయితే కూడా ఒక్కోసారి నన్ను లేపుతాడనమాట. చేత్తో ఇలాగ గీరుతూ ఉంటాడు. లేలేదే, ఇంకా దానికి ఎక్కువ ఆకలి వేసింది అనుకున్నా కానీ, ఉదయాన్నే ఏమన్నా పెట్టాలనుకున్నా అసలు ఫస్ట్ లేవంగానే, ఇప్పుడు మామూలు ఇళ్ళల్లో చిన్నపిల్లలు నిద్ర లేయంగానే అమ్మకి గుడ్ మార్నింగ్, నాన్నకి అట్లాగా చెప్తా ఉంటారు కదా, అట్లా వస్తుంది నా దగ్గరికి. ఈసారి అది మా వారు ఉన్నప్పుడు నేను క్లియర్గా అది ఎలాగా నా దగ్గరికి వస్తుంది అది కూడా తీయమని చెప్తాను, మీకు చూపెడతాను. చాలా తమాషాగా ఉంటుంది అన్నమాట. ఇంకా బయట వచ్చేసి చూపెట్టాను కదా, వాటర్ అదైతే తగ్గిపోయింది. కొంచెం ఇంకా నెమ్ము అదంతా బాగా తగ్గలేదన్నమాట. ఈ బెండకాయలు అయితే ఈ చెట్లకి కొంచెం కాసాయి, అవే కాసాయి, ఒక 5-6 కాయలు దాకా కాసాయి. రేపటికైతే మళ్ళీ ముదిరిపోతాయని తీసి పెట్టాను. ఇంట్లోనే వంకాయలు, ఒక దోసకాయ ఉన్నది, రేపు ఎప్పుడన్నా సాంబార్ చేద్దామని అయితే తీసి పెట్టాను అనమాట. ఈ మనీ ప్లాంట్ నేను ఇక్కడ ఎందుకు చూపిస్తున్నానంటే, ఇక్కడ 2 కుండీల్లో మనీ ప్లాంట్ ఉంటుంది, ఒక చిన్న దాంట్లో, ఒక పెద్ద దాంట్లో. అప్పుడు ఫస్ట్ ఇది మేము రెంట్ ఉండే హౌస్లో చాలా పెద్దది అల్లుకోపోయిందనమాట. అది ఒక తుఫాన్ వచ్చింది, అప్పుడు ఎట్టే గాలికి నేను గోడ మీద పెట్టున్నాను, పడిపోయి అంతా పోయింది. దాని అన్ని ముక్కలు తీసి నేను 2 వేసాను అనమాట. అవి దాన్ని షిఫ్ట్ చేశా, అది మళ్ళీ చూపెడతాను నేను ఎక్కడికి షిఫ్ట్ చేశాను అనేది. ఇంకా ఇదైతే నేను చూపెట్టాను కదా, వాము మొక్కలు, అవి వామాకు అంటారు. ఆ వామాకు మాత్రం ఈ సీజన్లో చాలా మంచిదండి. అసలు బాగా రోజు 2 ఆకులు తిన్నామంటే ఆ గొంతు కఫం ఉన్న, గొంతులో గరగర అంటా ఉన్న అట్లాగా బాగా పోద్ది అనమాట. అలాగే ఏమి ఉండదు, ఆయాసము అలా అది కూడా చాలా వరకు తగ్గద్ది. మేమైతే డైలీ, ఇప్పుడైతే బాగా వచ్చాయి ఆకులన్నీ, మొన్నటిదాకా అయితే రాలేదు. ఆకులు తుంచేస్తే ఎక్కడ మళ్ళీ అవి రావేమో, చచ్చిపోతుందేమో అనుకున్నాం, కానీ చాలా మొక్కలు తెచ్చేసాము వేరే మా బంధువుల దగ్గర ఉంటే. అన్నీ బాగా ఎగురు పెట్టి గుబురులాగా వస్తూ ఉండే వేసిన దగ్గరల్లా కూడా. ఇందాక చూపించాను అక్కడ ఉన్న దగ్గరలో, ఇక్కడ కూడా చూడండి, ఇవన్నీ కూడా వాము మొక్కలే. మళ్ళీ అలోవేరా మొక్క పక్కన ఉండేది కూడా, రోజా చెట్టుకు పక్కన కూడా వాము మొక్కే అనమాట. ఈ ఆకులు కనీసం డైలీ 2 ఆకులన్నా తినేస్తాము. ఇప్పుడైతే మేము ఒక 2 డేస్ నుంచి తింటా ఉన్నాము. మాకు అలవాటు. ఇదివరకు మేము కరోనా టైంలో కూడా బాగా తినేవాళ్ళం. లాస్ట్ టైం నాకు కరోనా వచ్చింది కదా, ఈ మధ్య వచ్చింది కదా, నేను వీడియోలు కూడా చేస్తున్నాను. అప్పుడు కూడా డైలీ మా బంధువులు తెచ్చిచ్చేవాళ్ళు అనమాట. ఆ ఆకులు అయితే రోజు తినేవాళ్ళం. ఒక గుప్పుడు ఆకులు తెచ్చి మా ఇంట్లో పెట్టేసేది రోజు. నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టుకొని రోజు 4, ఉదయం ఒక 4 ఆకులు, సాయంత్రం ఒక 4 ఆకులు. అందరికీ ఆ టేస్ట్ నచ్చకపోవచ్చు, కానీ నాకు అలవాటు అయిపోతే ఎవరికైనా కొంచెం తినాలనిపిస్తుంది. కొంచెం వాము వాసన అట్లా ఉంటుంది, వాము నచ్చని వాళ్ళు అయితే తినలేరు. అయినా తింటే చాలా హెల్త్కి చాలా మంచిది. నాకు రికవర్ కూడా అయిందనమాట బాగా. ఇంకా బయట పనులన్నీ చూసేసుకొని వచ్చాక ఇంట్లోనే ఇవన్నీ ఇంకా సర్దుకోను, ఇంట్లో టీ పెట్టేసుకోను, అది చేశానమాట ఇంట్లోనే. ఇందాక నేను ఆ మనీ ప్లాంట్ గురించి చెప్పాను కదా మీకు. కిచెన్లో నేను షింక్ దగ్గర కిటికీ ఉంటుంది కదా, దాని సైడ్ బ్యాక్ సైడ్ అనమాట, గోడకు అవతల సైడు కట్టున్నాను ఆ మనీ ప్లాంట్ని. ఆ కిటికీలకి తాళ్ళేసి కట్టున్నాను అనమాట. ఆ పక్క ఉంటే ఎవరో అన్నారు ఆగ్నేయం పక్కన అది ఉండాలి అన్నట్టుగా, అంటే నేను అప్పుడు అవన్నీ కట్టాను. అక్కడంతా కుక్క లాగేస్తుందేమో అని చెప్పి, ఈ పక్క అయితే లాగదులే, పాడు చేయదులే అనేసి అది కట్టాను. కానీ ఈరోజు మొన్న మా మరిది, మా సిస్టరు వాళ్ళు వచ్చినప్పుడు కూడా వాకిల్ దగ్గర పెట్టాక, ఆ సైడ్ అయినా ఈ సైడ్ అయినా
కడితే అందంగా ఉంటుంది, అది అల్లుకున్నా కూడా అని చెప్పారనమాట. ఇప్పుడు మన తలుపు మెట్లు ఉన్నాయి కదా, 2 మెట్లు ఇంట్లోకి వెళ్ళేటప్పుడు ఆ మెట్లు కాడ ఆ పక్కైనా ఈ పక్కైనా పెట్టు, బాగుంటుంది అన్నారు. నేను ఆ రోజు నుంచి ట్రై చేస్తా ఉన్నా, కుదరలేదు. ఆ ఎరువు ఒకటి లేదు, దాన్ని నేను మళ్ళీ మార్చానంటే ఎరువు లేదు, తీసివేస్తే మళ్ళీ ఎక్కడ చచ్చిపోతాయో, మనీ ప్లాంట్ చనిపోయిందంటే అదొక సెంటిమెంట్ లాగా ఉంటుంది, బాధేస్తుంది నాకు. నిజంగా మనీ ప్లాంట్ బాగా ఎదుగుతూ ఉన్నప్పుడు బాగా అనిపిస్తుంది. ఇంట్లో పరిస్థితులు కూడా అప్పుడు తుఫాను వచ్చి మనీ ప్లాంట్ మొత్తం తెగిపోయిందని చెప్పాను కదా, ఆ తెగిపోయినప్పుడు చాలా ఇంట్లో ఫైనాన్షియల్గా కూడా నాకు నిజంగా చాలా ప్రాబ్లం లాగా అనిపించింది. నిన్న నేను బాదం పప్పులు నానేసాను కదా, అవి తినడానికి అన్నీ ఒలిచాను అనమాట. ఇంకా మార్నింగే కుక్క ఇమ్మడు కదా, దానికి ఆకలని పాపం నన్ను లేపింది, అల్లాడుతూ ఉంటే ముందు దానికి ఒక ఆమ్లెట్ వేసైనా పెట్టేద్దాము అని చెప్పేసి దానికోసం ఆమ్లెట్ వేస్తున్నాను అనమాట. ఇదైతే అందుకని ఇంకా ఆ మనీ ప్లాంట్ని నేను అక్కడికి మార్చాలా అని ట్రై చేశాను. ఈరోజు పెట్టేద్దాంలే, బాగున్నది. ఎరువు కూడా తెచ్చున్నాడని చెప్పాను కదా, మా వారు మొన్న ఒకరోజు తెచ్చాడు, తెచ్చి కూడా ఒక 4-5 రోజులైంది. అప్పటి నుంచి కూడా నాకు కుదరలే పెట్టడానికి. సరేనని చెప్పేసి ఈరోజు దాన్ని షిఫ్ట్ చేశాను అనమాట. ఏరా బుడియా, ఎవరు తలుపు తీరు, నువ్వు అటు వెళ్తే ఏం పనిలే నీకా, లోపలికి రా. నిన్న స్నానం చేయించింది, మళ్ళీ అంతా పొల్లాడతావు నువ్వు, నీతో పని కాదు. నిన్నంతా పొల్లాడొచ్చావు, అర్థం కాలా? అంతలే నువ్వే వేషాలు వేసినా ఎవరు తీరు, ఇదే అంతలే. చూడు ఏం నాటకాలు నోకొద్దు. పాతలకే కర్రేది, కర్ర తీసుకొని వేస్తా అట్టే. అది చూపెట్టాను కదా, ఇది తలుపు దగ్గర ఈ మెట్లు ఉన్నాయి కదా, ఈ మెట్లకి ఈ సైడ్ కానీ ఆ సైడ్ కానీ పెట్టమన్నారనమాట మా వారిది. మా సిస్టర్ వచ్చినప్పుడు ఇక్కడ బాగుంటుంది, చూడడానికి అందంగా ఉంటుంది, ఇంకొక సైడ్ ఇంకొక మంచి మొక్క ఏదన్నా తెచ్చి పెట్టచ్చు అని అంటే, సరే ఇంక ఈ రోజుకి తీరుబాటు చేసుకున్నాను అనమాట. ఫైనల్గా నేను మా బుడ్డగాడు చూడండి, నేను ఆడుతూ ఉంటే నా వెనకెడితే ఏమి తిరుగుతాడు, భలే తిరుగుతాడండి, చిన్న పిల్లోడు తిరిగినట్టే. నాకు అది అట్లాగా తిరుగుతుంటే ఎంత బాగా ఆనందం వేసిపోతూ ఉంటుంది. ప్రతి పని అనమాట, నేను ఏ పని చేసుకుంటున్నా కానీ ఆ పనిలోకి వచ్చేసి దూరిపోతాడు. దేవుడికి దీపారాజన చేస్తున్నా కానీ అంతే వచ్చేస్తాడు అనమాట. ఇంకా నేను ఈ మనీ ప్లాంట్కి అయితే పెద్ద కుండీ అయితే, బాగా డిజైన్ ఉండే కుండీ అయితే నేనేం తేలేదు, అందులోనే ఉండింది. ఇది వాటర్ క్యాన్ని కోసి అందులో ఎరువేసి పెట్టున్నాను అనమాట. అప్పుడు దాంట్లోనే దాన్ని అట్లాగే ఉంచి దీనిలోనే ఇంకా బాగా వెలితిగా ఉన్నది ఎరువు, కొంచెం మట్టి అన్నీ వేశాను. ఇంకొక చిన్న వాటర్ క్యాన్ కోసిన దాంట్లోనే ఇంకా కొన్ని మొక్కలు 2 మొక్కలు వేసున్నాను. దీనివి అన్నీ తీసి ఇందులోనే వేసా, ఎందుకంటే ఎలాగో ఎరువు వేసాను. ఒకవేళ ఇంకా అది చాలకుండా ఏదైనా మామూలుగా బుషీగా అంటాం కదా, గుబురుగా వచ్చిందనుకోండి, అప్పుడు నేను ఇంకా పెద్ద బకెట్లు ఉన్నాయి మా దగ్గర వచ్చేసి, మేము పెయింట్ వేయడానికి తెచ్చాం కదా బకెట్లు, చిన్న బకెట్లు 10 కేజీవి 20 కేజీ బకెట్లు ఉన్నాయి, ఒక 10 బకెట్స్ ఉన్నాయి. నేను అదే మా వారికి కూడా నేను చెప్తున్నాను, మరిగింత ఎరువు తెప్పించేయి, నేను ఆ బకెట్లకి అంతా మట్టి పోసుకొని మంచి మంచి మొక్కలు పెంచుకుంటాను నేను. మాకు పెద్ద డ్రమ్ము కూడా ఉన్నదన్నమాట, 2గా కోసేయచ్చు. ఆ డ్రమ్మును కూడా పెద్ద మొక్కలు వేసుకోవచ్చు, అందులోనే ఏ జామ చెట్టు కానీ మామిడి చెట్టు కానీ అలా వేసుకోవచ్చు అనమాట. అవన్నీ ఎరువు కావాలి, ఫస్ట్ ఎరువు తెమ్మని చెప్తా ఉన్నా, కుండీలు కొనుక్కుంటే సరిపోద్ది మనకి అని అనేసి. మొత్తానికి చూడండి, దీని నిండా ఈ టబ్బు నిండా మొత్తం నింపేశాను, అన్ని మొక్కలు ఇందులో పెట్టాను. మొత్తానికి ఒక 3-4 చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి, అప్పుడు చిన్న ఏర్లుగా ఉన్నాయి, బాగా ఎగురు పెట్టాయి, కొంచెం సత్వం లేక అలా ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు దీంట్లో బాగా ఎరువేసానులే, అన్నీ బాగా పెరతాయి, నాకు తెలిసి నల్లగా ఇంకా బాగా వచ్చేస్తాయి అనిపించింది. ఇంకా నేను అదే అనుకున్నాను, ఇంకా డైలీ కూడా ఖచ్చితంగా ఏదో ఒకటి మన మొక్కలకు సంబంధించిన కూడా కేర్ తీసుకోవాలి బాగా. ఒక 1 అవర్ 2 అవర్స్ అన్న దానికి ఒక టైం కేటాయించి ఒక్కొక్క మొక్కల్ని జాగ్రత్తగా ఏర్పాటు చేసి పెంచాలా అని అనేసి. మధ్యాహ్నం అయితే ఇంకా భోజనంలోకి నిన్న నేను నైట్ శామగడ్డ పులుసు చేశాను కదా, అదైతే ఉన్నది. ఆ శామగడ్డ పులుసు ఇంకా దానికి ఉడియాలు వేయించాను. మా వారైతే మార్నింగే
డ్యూటీకి వెళ్ళారు. ఈరోజు ఏమంటే ఇవి ఇంకా ఈరోజు నుంచి అక్కడ ఉండిపోతాము, పాసులు వచ్చేస్తాయి ఈరోజు అని పాపం బట్టలు అన్నీ సర్దుకొని వెళ్ళారు. కానీ నేను ఈ వాయిస్ ఇచ్చిన నైట్ కూడా పెండ్ల కాడే వచ్చేసారు, పాసులు రాలేదంట. ఇంకా మండే నుంచి వెళ్తాంలే అని చెప్పేసి ఈవినింగ్ అయితే వచ్చేసారనమాట. నాకు కూడా హ్యాపీ, సరేలే ఇంకా ఈరోజు మా ఇద్దరికైనా సరిపోద్దులే. మధ్యాహ్నం నాకు కొంచెమే బుడ్డాకి ఆ నల్ల కుక్కకి కొంచెం కోడిగుడ్లు వేసి పెట్టాను, కొంచెం ఇది ఈ పులుసు వేసి కలిపి పెట్టాను అనమాట. తిన్నాయి, నేను ఇదే తినేసి సరిపోయింది. మధ్యాహ్నం లంచ్లోకి అయితే ఇదేనమాట. మా ముగ్గురికి మేము కూడా, నాకు ఆ 2 కుక్కలు కూడా ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా అయిపోయినాయి అనమాట నాతోటేనే. ఇంక వాటికి పెట్టండి అసలు ముందు ప్రాణం ఇంకా రాలేదని ఒకటి సైడ్ చూస్తూ ఉంటా. ఈ నల్ల కుక్క కానీ రాకపోతే కర్రీ ఈ నల్ల కుక్కనైతే మేము లాస్ట్ ఇయర్ ఇలాంటప్పుడు మా హౌస్ కన్స్ట్రక్షను స్లాబ్ అన్నీ అయిపోయింది, పూత పనులు జరుగుతూ ఉన్నాయి అన్నమాట. అప్పటి నుంచి దీన్ని డైలీ మేము విడవకుండా పెడతానే ఉన్నాం భోజనం కానీ తెచ్చేసి. అందుకని మా ఇల్లు వదలదనమాట, ఏ టైంలో అయినా ఉంటుంది. ఇంకా ఇదైతే ఈవినింగ్ అనమాట. ఇది మా బీరపాది అన్నీ. నేను ఇది ఎందుకు చూపిస్తున్నానంటే మొత్తం పోతు పూలే పోస్తున్నాయి దీనికి. ఎన్ని రోజుల నుంచి ఒక్క పిందైనా వేయలేదు. ఒక బీరకాయ కాస్తే పప్పు చేసుకుందాం దేవుడా మన ఇంట్లో బీరకాయ అని అనుకుంటే అన్నీ పోతు పూలే. మామూలుగా ఆడ పువ్వులు ఎలాగో పోస్తాయి, ముందు ఒక చిన్న పిండిలాగా వేసి దాని చివరి పువ్వు పోస్తుంది అనమాట. అది పువ్వు వస్తే మనమైనా క్రాస్ చేస్తే తర్వాత ఆ కాయ ఉంటుంది. అసలు ఒక్కటన్నా రాలే. ఈ వర్షానికి ఏమన్నా ఎక్కువ నెమ్ము వల్ల అలాగా వస్తున్నాయో తెలియదు. ఇంకా ఆ సైడ్ ఉండిందైతే పొట్లకాయ పాదు అనమాట. పొట్లకాయలు మీకు తెలిసే ఉంటుంది, ఆ పాదులు. ఇంకా మధ్యలో చిన్న చిన్న మొక్కలు వేసినాను, అవన్నీ బెండ మొక్కలు. అంతకుముందు వర్షాలకు ముందే వేసాను అనమాట నేను. ఆ ఒక్క చెట్టు నాకు బాగా కాయలు కాస్తూ ఉంది, ఇంకా ఎక్కువ వేస్తే ఇంకా ఎక్కువ కాస్తాయి కదా అనిపించింది. ఇది నందివర్ధనం పువ్వు, నేను నిన్న కూడా మీకు చూపెట్టాను. ఒక్క పువ్వు అది 2 రోజులు కూడా వాడదనమాట. ఆ పువ్వు రెక్క చాలా మందంగా ఉంటుంది దీనికి. ఇది నేను వేరే దగ్గర తెచ్చి వేసాను అనమాట. అది ఏం ఆనందమా? అరే 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 ఎప్పటి నుంచి వారం అప్పుడు పీకి పెడతావు ఇంగురంతా. రాగానే వస్తా దానికి చికెన్ తెచ్చేయి, పేకదు. అరే అబ్బా తెల్లము నువ్వు, ఓ చిన్నము నువ్వు, చూడు. అరే చాలే, ఇంక చాలే. మనిషిని ఇసిగిచ్చేస్తుంది దామాన్ని, ఇసిగిచ్చిన. చూశారు కదా, ఇంకా మా వారు రాగానే అది ఊపిరి తిప్పుకొని ఇది ఇంకా మనిషిని, దానికి ప్రేమ అనమాట. అది నన్ను వదిలేసి ఎక్కడికి పోయావు అన్నట్టు. అందులో నేనుండబట్టి ఆ మాత్రం ఇద్దరం వెళ్ళామనుకోండి అసలు అరగంట అవుతుంది. దాన్ని మామూలు స్టేజ్కి తీసుకురావాలా అంటే పీకతుంటుంది, నాకేస్తుంది, పైకంతా ఎక్కి కరిచేస్తూ ఉంటుంది అనమాట. ఇంకా దీపం ఈవినింగ్ స్నానం అవి చేసేసి దీపం అవన్నీ పెట్టేశాను. భోజనానికి అయితే చెప్పాను కదా శాంగడ్డ పులుసు ఉన్నది, ఇంకా మళ్ళీ అప్పడాలు వడియాలు అవి ఉన్నాయి, వేయించేసాను అనమాట. అంతే. ఇంక మా వారు కూడా ఎక్కువ ఏమి అడగడండి, ఏ కూరలు కావాలి అని, ఏది ఉన్నా తినేస్తాడు పాపము. అదేం నాకు ఇబ్బంది అయితే ఇంకేం లేదు. ఇదేనండి మొత్తానికి ఈరోజు వీడియో అయితే. ఇంక లాస్ట్ కిచెన్ అంతా సర్దేసి ఇంకా లైట్లు ఆపేసుకొని కొంతసేపు టీవీ చూస్తాం అనమాట. న్యూస్ అయిపోయినాక బిగ్ బాస్ అవి చూస్తాము. ఇంకా కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్.